నిజం న్యూస్ కి స్వాగతం. సుహృద్భావ వాతావరణంలో గత కౌన్సిల్ సమావేశాలు జరిగాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపల్ వేడుకల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు కౌన్సిల్ సభల ముఖాల్లోని సంతోషం నిండుగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు వారిచ్చిన హామీలను మాటను నిలబెట్టుకోవడం జరిగిందని సంతృప్తితో అందరూ కూడా ఉన్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో కావాల్సిన అన్ని రకాల అభివృద్ధి పనులను కౌన్సిల్లో పెట్టుకుని వాటిని ఆమోదించుకొని కాలనీలను అభివృద్ధి చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిధులు కూడా మంచిగా వచ్చాయని ఆయన చెప్పారు. మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు తెచ్చుకుని త్వరితగతిన అభివృద్ధి పనులు చేసుకుందామని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు స్పెషల్ కేటగిరీకి మనం పోతున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ గా మన గౌరవాన్ని పెంచుకోవడం జరిగిందని, మే కౌన్సిల్ హయాంలోనే జరగటం కూడా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి యూనివర్సిటీ ఫండ్స్ కానివ్వండి, బీఆర్జీఎఫ్ ఫండ్స్ కానివ్వండి, అదేవిధంగా టీయూఐఎఫ్డిసి ఫండ్స్ కానివ్వండి, అదేవిధంగా అందరినీ కూడా కలుపుకొని పోయిండు. ఆయనకున్న విస్తృతమైన సంబంధాల దృష్ట్యా ఈ పార్టీ ఆ పార్టీ అని భేదభావం లేకుండా ఈ కౌన్సిల్ని సమర్థవంతంగా, అర్థవంతంగా, ప్రగతిపూర్వకంగా నడిపించిండు. గతంలో మన చైర్మన్లు ఎటువంటి దార్శనికతను, దూరదృష్టిని ప్రదర్శించిండ్రో వారి అడుగుజాడల్లో ఈ ఒక్క సంవత్సరం చైర్మన్గా చేసిన మిత్రులు ఆనంద్ కుమార్ గౌడ్ గారు కూడా అంతే ఎఫిషియెంట్గా మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందించిండ్రు. కౌన్సిలర్స్ అందరూ కూడా మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందించిండ్రు. ఎవరెవరి వార్డులలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలనో అవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి వచ్చినాక వాటిని ఎజెండాలో పెట్టి పాస్ చేయించుకొని ఒక కుటుంబం లాగా ఈ పనులన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. చైర్మన్ గారి పనితీరును పట్టణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవనే మహబూబ్ నగర్ పట్టణానికి అందించాలని చెప్పి మా వంతుగా మేము వారిని కోరుతూ ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్న కౌన్సిలర్స్ కూడా మంచి సహాయ సహకారాలు అందించింది. సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితి వేరుండే. నేను ఎమ్మెల్యేగా అయిపోయి చైర్మన్గా ఆనంద్ కుమార్ గౌడ్ గారు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లిబరల్ యాటిట్యూడ్ తోటి అందరినీ కూడా చేరదీసి వాళ్ళ అవసరాలను చూసి ఆ వార్డులకు నిధులు కేటాయించడం జరిగింది. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అందరు కౌన్సిలర్లు సంపూర్ణంగా సహకరించిండ్రు. మా చైర్మన్ గారికి సహకరించిండ్రు, మాకు సహకరించిండ్రు. ఉన్న బడ్జెట్ను అన్ని రకాలుగా అన్ని వార్డులలో ఉపయోగించారు.